సమ్మర్లో కూరగాయలు పాడవకుండా సమ్మర్ సీజన్లో వాతావరణంలో ఉండే వేడి కారణంగా ఇంట్లో తెచ్చి పెట్టుకునే కూరగాయలు పండ్ల వంటివి చాలా త్వరగా పాడైపోతుంటాయి. అందుకే ఈ సీజన్లో వాటిని ప్రత్యేకంగా స్టోర్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా అంటే పండ్లు కూరగాయలు వంటివి వారానికి సరిపడా ఒకేసారి కొనేస్తారు చాలామంది. అలాంటప్పుడు పదార్థాలు సరిగ్గా నిల్వ ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. పచ్చిగా ఉంటే రోజువారీ వంటల్లో ఉపయోగించే టమాటాలు ఈ సీజన్లో త్వరగా పాడైపోతాయి. కాబట్టి వీటిని కొనేటప్పుడు పచ్చిగా ఉన్నవి ఎంచుకోవాలి. పచ్చిగా ఉన్నవి కొని కాస్త రంగు మారాక ఫ్రిడ్జ్లో పెడితే పాడవకుండా ఉంటాయి. బ్యాగ్స్ పండ్లు కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంచేందుకు జిప్పర్ బ్యాగ్స్ కూడా ఉపయోగపడతాయి. పండ్లు లేదా కూరగాయలు తెచ్చిన వెంటనే జిప్పర్ బ్యాగ్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచితే ఎక్కువ కాలం పాటు పాడవకుండా ఉంటాయి. మట్టి పాత్రల్లో ఫ్రిడ్జ్ వాడని వారు కూరగాయలు పండ్లను సంచుల్లో నిల్వ ఉంచే బదులు మట్టి పాత్రల్లో నిల్వ ఉంచితే పాడవకుండా ఉంటాయి. అలానే పండ్లు కాయగూరలను ఇంటికి తెచ్చిన వెంటనే ఉప్పుతో కడిగి నిల్వ చేస్తే పుచ్చిపోకుండా ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఇవి ఫ్రిడ్జ్లో వద్దు. బంగాళదుంపలు ఉల్లిపాయలు అరటి పండ్లు వంటివి ఫ్రిడ్జ్లో కంటే గది ఉష్ణోగ్రత వద్దే మంచిగా నిల్వ ఉంటాయి. వీటిని మట్టి పాత్రలు లేదా గాలి చొరబడే బుట్టల్లో నిల్వ ఉంచొచ్చు. వడలిపోతున్నాయి అనుకుంటే తడిపిన బట్టను కప్పొచ్చు. అలానే చాలామంది పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతుంటారు. దీనివల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి. కాబట్టి పుచ్చకాయను గది ఉష్ణోగ్రత వద్దే నిల్వ చేయాలి. ఇకపోతే యాపిల్స్ కర్బూజా వంటి పండ్ల నుంచి ఇథిలిన్ అనే వాయువు రిలీజ్ అవుతుంది. కాబట్టి వీటిని మిగతా కాయగూరలతో కలిపి ఉంచకూడదు. అలానే ఈ సీజన్లో ఆహారం చెడిపోకుండా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే.